హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఎట్లురో కింద కామెంట్ చేయరి. ఈరోజు వాతావరణం చూడని, పొద్దున్నే లేవగానే ఎంత ప్రశాంతంగా ఉందో. లేవగానే బ్రష్ చేసుకొని దబ్బా దబ్బా ఎంత వంటగదిలో కురుకుతూ వచ్చి తర్వాత గ్యాస్ నేను కోసేపు కుస్తీ పట్టుకుంటాం. మా మధ్యలో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది వంట చేసేటప్పుడు. అన్నీ ఎత్తేసుకుంటా చేసుకుంటా పైన నిద్రపోనీయకుండా అట్లా వంట చేస్తాం. మరి అట్లుంటుంది మనతోటి. కవిత అంటే మజాక కదండి. ఈడైతే గుడ్లు ఫ్రై చేస్తున్నా. చెఫ్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ అదంతా ఈజీ కాదండో. చెఫ్ వాళ్ళకి నిజంగా నమస్కారం. కొన్ని ముక్కలు అయిపోయినాయి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఇగోండి, ఇదొకటి పోయింది, ఇదొకటి పోయింది, ఇదొకటి పోయింది, అన్నీ పోయినాయి, ఇదొకటి. అందుకే ఆగం పడద్దు. మీలో ఎంతమందికి ఇట్లా అలవాటు ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుంటా తినడం? నాకైతే మస్తు ఇష్టం. ఈడైతే స్నానం చేసి కూర అయిన తర్వాత అన్నం తింటున్నా. ఇప్పుడు నేను ఏడుకోతున్నాను మీకు చెప్పలేను కదా. డ్యూటీ కోసం పోతున్నా. ఇంతకుముందు చేస్తున్నా అనే కంపెనీలో బరువు మోపిస్తురా అని మానేసా. హార్డ్ ఉంది వర్క్. దెబ్బ దెబ్బ తింటుంటే గొంతులో తట్టుకుంది. ఇక నీళ్ళు తాగిన మళ్ళా నేనైతే వచ్చేసిన. అరే బస్సులో ఎంతమంది అంటే అమ్మాయిలు ఉంటురండి. సో ఈడైతే నేను అంతా తిరుగుతున్నా అండి. మీకేమన్నా సౌండ్ వినిపిస్తే సారీ, ఎందుకంటే పక్కకు గొడవ ఆడుతురు గుళ్ళో. అన్నీ లెంకుతున్నా. నాకు తెలిసి ఒక అర్ధ గంట సేపు తిరగచ్చు అండి కంపెనీలో చుట్టూ మొత్తం. కానీ ఎక్కడ దొరకలేదు. తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో ఒక కంపెనీలోకి పోతే అలా సూపర్వైజర్గా దొరికింది. సో నేను ఇంటి దగ్గర దిగి నడుచుకుంటూ వస్తున్నాను. నడుచుడు ఒక టాస్క్ అనుకుంటే దానికి ఇంకా మించి, అంతకు మించి విక్రమ్ గారు అంటారు కదా, అంతకు మించి అనేలాగా ఇప్పుడు 3rd ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కితే మాత్రం అమ్మ కాలు ఏం వస్తాయండి. అసలు ఈ మెట్లు ఎవరు కనిపెట్టిరేమో కానీ అమ్మ దేవుడు వాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను నడుచుకుంటూ వచ్చేటప్పుడు నెరగాల బండి కనిపించింది. ఇక ముందే ఇవంటే నాకు పిచ్చి ఇష్టం. ఇక మనం ఎట్లా వదులుకుంటాం. ఆయన 10 రూపాయలు ఉంటే 10 రూపాయలకి చెటాకంట అయితే తీసుకొని వచ్చినాం. చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇంటికాడ ఉంటుంటాం కదా, నేరగాయ చెట్టు కాడికి పోయి దొంగతనంగా ఎత్తుకొని వస్తుంటాం. అంత ఇష్టం. ఇప్పుడేమో అన్నీ మిస్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ తినుకుంటూ టేస్ట్ సూపర్ ఉంది అని చెప్తున్నా. నిజంగా మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నాకు ఎందుకు ఏదైనా ఇష్టమైనవి తిన్నాను అనుకో, దానిని ఆస్వాదించుకుంటా తింటున్నా. ఇక్కడ పురుగుల వస్తాయి, జర చూసుకొని తినురి అని చెప్తున్నా ఫ్రెండ్స్. అది మీకు తెలియనట్టు నేను పిచ్చిదాన్ని. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. డ్యూటీలో వెతకడంలో పడి నేను వీడియోలో పెట్టడం మానేసిన. మళ్ళీ ఇంకోసారి చేయను ఇట్లా. సరే మరి మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.